సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎలా ఉంది? కమిటీ కుర్రాల సినిమా మాత్రం చాలా అదిరిపోయింది బ్రో. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సినిమా చూస్తే ఓన్లీ సినిమా చూసినాం అన్నట్టు కాదు, మన చిన్ననాటి మన స్నేహితులు ఎట్లా ఉండేది, మనం ఎట్లా కొట్లాడుకునేది, తర్వాత ఎట్లా కలిసిపోయేది, ఇదంతా కూడా చాలా మంచిగా చూపించారు సినిమాలో. ఖచ్చితంగా నిహారిక గారికి ఈ సినిమా తర్వాత ఇంకా మంచి పేరు వస్తుంది. అంటే కలెక్షన్స్ విషయం పక్కన పెడితే సినిమా పరంగా, కథ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా మొత్తం కూడా ఆమెకు మంచి పేరు వస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఎవ్వరూ చేయలేని విధంగా 11 మంది హీరోలతో సినిమా చేశారు. సో మరి 11 మంది హీరోలు అంటే అది కూడా ఇంతవరకు ఎంత పెద్ద సినిమా అయినా కూడా 11 మంది హీరోలు మనం ఎక్కడ కూడా చూడలే. సో ఇలా అంటే ఒక హీరోకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇంకో హీరోకి అట్లా కాకుండా 11 మంది హీరోలకు కూడా సమానమైన ఈక్వాలిటీ ఇచ్చేసి మొత్తం కథ మొత్తం కూడా చాలా మంచి మన గ్రామాల ఎట్లుంటది సర్పంచ్ ఇట్లా ఎలక్షన్స్ అప్పుడు కానీ డబ్బులు పంచడం, సో ఇలా ఎట్లా ఉంటది ప్రతి ఒక్కరు కూడా సినిమా చూస్తే మనం సినిమా చూసినాం అన్నట్టు కాకుండా రియాలిటీగా మన రియల్ లైఫ్ లో ఎట్లా జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనసుకు అత్తుకుంటే సినిమా. సో ఇది మాత్రం పక్కా. సో సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా ఒక సాంగ్ మాత్రం ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు గుండె కదిలిపోయి ఖచ్చితంగా ఏడుస్తారు అని చెప్పుకోవచ్చు. ఒక సాంగ్ లా నిహారిక గారు కనిపిస్తూ ఉంటారు. సో మరి లాస్ట్ డైలాగ్ సినిమా ఎండింగ్ లో ఎట్లా ఉంటుంది అంటే మన పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ పెట్టారు. సో ఆ డైలాగ్ వింటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా అసలు పవన్ కళ్యాణ్ కోసమే పెట్టారు అని కూడా చాలా మంది అనుకుంటారు. సో ఓవరాల్ గా సినిమా చాలా మంచిగా ఉంది. ఇప్పుడు నిహారిక గారు దీనికి ప్రొడ్యూస్ చేసిన డబ్బులు వస్తాయంటారా? అంటే డబ్బులు అంటే ఆల్మోస్ట్ వస్తాయి, అంతకు మించి ఎక్కువ వస్తాయి. కాకపోతే డబ్బుల విషయం పక్కన పెడితే సినిమా పరంగా మాత్రం మంచి పేరు అయితే వస్తుంది ఆమెకి. వచ్చి థియేటర్ దగ్గర వచ్చి ఛాన్స్ అయిపోయింది, బయటికి కస్టమర్ అదే ఎవరు అభిమానులు ఎవరు బయటికి రావట్లేదు. అంటే సినిమా కూడా ఎవరు చూసుంటారా? అంటే చూసుండరా అంటే నాకు తెలిసి మీరు లేట్ గా వచ్చి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు కిందికి బేస్మెంట్ నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. బేస్మెంట్ నుంచి వెళ్ళినా సరే ఇటు నుంచి రావాల్సిందే కదా. అటు నుంచి వెళ్తే ఇక్కడ ఉంటారు కదా, అటు నుంచి వెళ్ళిపోతారు, బైక్ నుంచి వెళ్ళిపోతారు, నడుచుకుంటేవారు కదా. సో అట్లా సినిమా మాత్రం చాలా మంచిగా ఉంది. చాలా మంది వచ్చారు, చూసారు. ఇట్లా సినిమా హీరో ఇట్లా వచ్చి వెళ్ళిపోయాడు కూడా, వచ్చి ఆయనతో పాటు చాలా మంది వచ్చి సినిమా చూసి వెళ్ళిపోయారు ఇట్లా. సో ఓవరాల్ గా ఈ సినిమా గురించి ఏం చెప్తా, ఒక మాట చెప్పండి. చెప్తా ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా కాదు, రియాలిటీ అంతే. అంటే రియల్ లైఫ్. అంటే మన ఊర్లో కమిటీ కుర్రోలు అంటే మన ఊర్లో చిన్న చిన్న గ్యాంగ్లు ఉంటాయి కదా. ఇప్పుడు కొన్ని మనకు ఒక సంఘం పేరు అని పేర్లు పెట్టుకొని కొన్ని కమిటీస్ వేసుకుంటా ఉంటారు. సో అట్లా ప్రతి ఒక్కటి అంటే ఒక్క మాటలో చెప్తున్నా అంతే. సినిమా కాదు, రియాలిటీ. మన రియల్ లైఫ్ లో ఎట్లా ఉంటది, మనం ఊర్లలో ఎట్లా ఎంజాయ్ చేస్తాం, మనకు కమిటీ ఎట్లా ఉంటాయి, మన గ్యాంగ్ లో ఎట్లా ఉంటాయి, ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎట్లా ఉంటది, ఒకటి తన్నుకుంటే ఒకటి తిడతాడు, ఒకటి తర్వాత మళ్ళీ అందరం కలిసిపోతా ఉంటాం. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మన రియల్ లైఫ్ లో మన ఊర్లలో ఎట్లా ఉంటుందో అట్లనే చూపించారు సినిమా. ఈ సినిమాతో నిహారిక గారి జాతకం మారిపోతుంటారా? మారిపోతుందా అసలు ఆమెకు మంచి పేరు వస్తుంది అన్న. ఫస్ట్ ఇప్పుడు దాకా చెడ్డ పేరు ఉందా? అరే చెడ్డ పేరు అని ఎట్లా చెప్తాము, చెడ్డ పేరు అని కాదు. కాకపోతే ఇన్ని రోజులు ఒక యాక్టర్ గానే తెలుసు, ఇప్పుడు ప్రొడ్యూసర్ గా ఇంకా మంచి పేరు వస్తుంది. ఇంకా ముందు ముందు మంచి మంచి సినిమాలు ఇట్లా ఆమె చేసేది ఖచ్చితంగా మనం అనుకోవచ్చు. అంటే సరే, ఇదంతా పక్కన పెడితే నిహారిక గారి పర్సనల్ లైఫ్కి వెళ్దాం. రీసెంట్ గానే డైవర్స్ అయిపోయి మళ్ళీ ఆమె కొత్తగా మ్యారేజ్ చేసుకుంటున్నారు, సాయిధరం తేజ్ని చేసుకోబోతున్నారు కొన్ని వార్తలు వస్తున్నాయి. దీంట్లో నిజమా అబద్ధం? అస్సలు నిజం కాదు. సో ఎంతవరకైనా ఒక సాయిధరం తేజ్ కి ఆయన గిట ఇప్పుడు అంటే అట్లా అసలు మనం అనుకోకూడదు. వాళ్ళిద్దరు బావ మరదలు కదా, అట్లా అయి ఉండొచ్చు. కాకపోతే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా పెరిగిన వాతావరణం కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇట్లా గిట్ట ఎప్పుడు వాళ్ళు ఊహించుకోలేదని కూడా మనం అంటే అనుకోవచ్చు. కానీ అసలు అది అయితే కరెక్ట్ కాదు. సాయిధరం తేజ్ ఆల్రెడీ వేరే అమ్మాయితో అవుతుందని కూడా మనకు అంటే వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఎవరనేది క్లారిటీ లేదు. వీళ్ళిద్దరు చేసుకున్నది అయితే అసలు నిజంగా. సో అంటే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా లేకపోతే చిరంజీవి ఫ్యాన్ అట్లా ఎట్లా? నేనైతే ఎవరి ఫ్యాన్ కాదండి. సినిమా కథ మంచిగా ఉంటే, అందులో కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా కానీ మనము ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సి. నాగ చైతన్య గారి నిశ్చితార్థం కూడా జరిగింది. సో అది గుడ్ అనుకుంటున్నారా బ్యాడ్ అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా గుడ్డే, ఎందుకు బ్యాడ్? ఇప్పుడు వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, సమంత వాళ్ళిద్దరు విడిపోయారు, అది అది వేరే విషయం, అది పర్సనల్ విషయం. సో మరి విడిపోయినంత మాత్రం ఎప్పటికీ సింగిల్ గానే ఉండిపోతారా? సో పెళ్లి చేసుకోవాలి కదా ఖచ్చితంగా. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు చెప్తే ఎవరికైనా ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ కొడుకులు ఎవరైనా అట్లా ఉండిపోతే ఎవరు కూడా నచ్చదు కదా. సో ఖచ్చితంగా వేరే పెళ్లి చేసుకోవాలని వాళ్ళు కూడా అనుకుంటారు కదా. ఓవరాల్ గా కమిటీ కుర్రోల్లో ఈ సినిమా ఉంది కదా, ఎన్ని కోట్లు కలెక్ట్ చేయబోతుంటారు? ఎగ్జాక్ట్లీ అయితే నేను చెప్పలేను, మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. ఓకే బ్రో, థ్యాంక్ యూ. చాలా 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 చక్కగా యాజ్ ఇట్ ఈజ్ రీక్రియేట్ చేశారు. అది సింక్ సౌండ్ వల్ల వచ్చిన అది కావచ్చు, అది ఒక ఫీల్, అంబియన్స్ అట్మాస్ఫియర్ బాగా ఇంజెక్ట్ చేసింది మైండ్లో. మేబీ అది డాల్బీ అట్మాస్ అండ్ సౌండ్ డిజైన్ వల్ల కావచ్చు, లేదంటే సాంగ్స్ కానీ చాలా టెక్నికల్గా చాలా బాగుందండి సినిమా. దానికి పెట్టారు సౌండ్గా చాలా బాగుంది, విజువల్గా బాగుంది. బయట అలానే ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉందా? ఉందండి. నేను 90s కిడ్డే. 2008 అక్కడ ఫేర్వెల్ డే సెలబ్రేషన్, మేము మా 2008 అంటే అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్
కనెక్ట్ అయినాయి మాకు కూడా. రీకలెక్ట్ చేసుకోవడానికి ఆ మెమోరీస్ అంటే గుర్తుకు వచ్చాయి బాగా ఆ సినిమా చూసినంతసేపు. బయటకు వచ్చినా కూడా ఇప్పటికీ అందులోనే ఉంది నా మైండ్ మొత్తం ఆ మత్తులోనే ఉంది ఆ ట్రాన్స్లో.